మీ పేరు? నా పేరు సాంబశివరావు అండి. ఏ ఏరియా సార్ మీది? మా సింగనగర్ డాబాకొట్ల రోడ్డు. ఏంటి సార్ మరి ఇక్కడ ప్రస్తుతం వరద కూడా ఇంకా కొనసాగుతూ ఉన్న పరిస్థితి, అసలు ప్రభుత్వం ఎలాంటి సహాయం చేసిందంటారు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో? ఫస్ట్ డే మాత్రం కొంచెం లేట్ అయింది, డిలే అయింది. కానీ సెకండ్ డే నుంచి మాత్రం విత్ ఇన్ 1 అవర్లోనే, సెకండ్ డే 1 అవర్లోనే హెల్పింగ్ నేచర్ మాత్రం 100% బాగానే ఉందండి. కాకపోతే 48 years నుంచి ఇంతవరకు ఎప్పుడూ రాలా, అది ఎక్స్పెక్ట్ చేసింది కాదు. కాకపోతే ఏంటంటే ముందు రోజు వచ్చిన వర్షంతో పోయింది లేవని అనుకున్నాం. కానీ 1 hour 2 hours 3 hours-లోనే 10 feet, ఇక్కడ మాది 4 అడుగులు, ఇక్కడ నుంచి 5 అడుగులు, అంటే 9 అడుగులు నీరు వచ్చేసింది. మామూలు మనిషి ఎవ్వరూ వచ్చే పరిస్థితి లేదు. అంత భయంకరమైన పరిస్థితిలో కూడా వాళ్ళు వచ్చి హెల్పింగ్ చేశారు, సంతోషంగానే ఉంది. ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారా? 3 times వచ్చారండి. నైట్ టైం వచ్చారు, డే టైం వచ్చారు. అసలు ఆయన వయసుకి కష్టపడి వచ్చాడు, సంతోషం. ఎలా అనిపించింది ఆయన చూసినప్పుడు? మీ ప్రాంతంలో ధైర్యంగా ఉంది, చాలా ధైర్యంగా ఉంది. ఆయన ఉన్నప్పుడు చాలా ధైర్యంగా ఉంది. అంటే ఇప్పుడు కూడా మీకు కరెంట్ సప్లై కూడా ఈ రోజు వస్తారని చెప్పేసి, ఈ రోజు ఈవినింగ్ నుంచి 1 side వచ్చిందండి, ఈ సైడ్ రాలేదు ఇంకా. మరి ఎప్పటికి తెలియదు, కానీ 1 or 2 hours-లో వస్తాను అంటున్నారు. ఎక్స్పెక్టేషన్ తెలియదు కరెక్ట్గా వస్తుంది. అంటే ప్రెస్ మీట్ లో కూడా చెప్తా ఉన్నారు, ఆస్తి నష్టం కానీ వాహన నష్టం కానీ ఏమన్నా జరిగితే కనుక అది కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకునే అవకాశం కల్పిస్తానని చెప్పేసి మాట్లాడడం అసలు ఎలా అనిపించింది? దాని గురించే మేము బాధపడుతున్నాం. ఎందువల్లంటే ఎస్టిమేషన్ అనేది తెలియదు. 1 అడుగు వస్తే 2 అడుగులు వస్తుంది అనుకున్నాం, కానీ 7 అడుగు మామూలుగా ఇక్కడ నుంచి 4 అడుగులు మొత్తం 9 అడుగులు నీరు వచ్చింది. ఎంత షాప్ సగం బాగా స్పాయిల్ అయిపోయింది. ఇట్లా మాకు అన్ని రోడ్లు, లోనా సెంటర్ కావచ్చు, డాబాకొట్ల రోడ్డు కావచ్చు, అన్ని సెంటర్లకి అలాగే జరిగింది. టోటల్గా సింగనగర్ ఏరియాలో మొత్తం అలాగే జరిగింది. కాబట్టి ఎస్టిమేట్ చేసేసి కొంచెం ఏదైనా ఆ హెల్పింగ్ నేచర్ కొంచెం ఇది అయిన వెంటనే హెల్పింగ్ చేయాలని కోరుకుంటున్నాం. అంటే మీరు ఏం చేస్తుంటారు సార్? మాది బట్టల షాపేనండి. 25 years నుంచి ఇక్కడే ఉన్నాం, నేటివే. అది ఎప్పుడైనా ఇలా బుడమేరు వాగు పొంగడం కానీ ఇలా వరద రావడం కానీ ఎప్పుడైనా జరిగిందా? ఇంత ఎస్టిమేట్ ఒక 10 years బ్యాక్ వచ్చింది, కానీ ఇంత ఎక్కువగా రాలా. 1 or 2 hours-లోనే వెళ్ళిపోయింది. తర్వాత కొంచెం డౌన్ ప్రదేశ్ వాళ్ళు ఏం చేశారంటే 1 or 2 days-లో లేట్గా తీసుకోగలిగారు. మాకు అంతవైపు అటువైపు ఉండేది. అప్పుడు కూడా కొంచెం వాటర్ వచ్చింది, కానీ ఇంత మూవ్మెంట్ చేసినంత ఎవ్వరికీ లేదు. ఇప్పుడు నాది 55 years, 60-70 సంవత్సరాలు కూడా మేము ఎప్పుడు ఇంత సంవత్సరం చూడలేదండి నేను అనుకుంటున్నాను. ఫుడ్ టైం టు టైం అందిందా? అండ్ ఫుడ్ అయితే మాత్రం వస్తుందండి. మీ పేరు? నా పేరు భవానీ సార్. ఏరియా మీది? మాది ఇందిరానాయక్ నగర్ సార్. మాది ఇక్కడే బ్యాక్ సైడ్ కింద. మాది ఇల్లు మొత్తం మునిగిపోయింది. 4 days నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. ఈ రోజే కొంచెం మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్నానం చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడికి రాగలిగాము. 3 days నుంచి బట్టలు లేవు, ఏమీ లేవు. తినడానికైతే ఇక్కడ అన్నీ వస్తున్నాయి, కానీ లోపలికైతే ఏం వెళ్ళట్లేదు సార్. ఇక్కడ వాళ్ళకి అన్నీ వస్తున్నాయి. కొంచెం ఇప్పుడు వాటర్ తగ్గిందిగా, కొన్ని వెళ్తున్నాయి లోపలికి, బాగానే జరుగుతుంది. ఇంకా మళ్ళీ 3 days-లో ఏదో వర్షం వస్తుంది, మునిగిపోయిద్ది అంటున్నారు. కొంచెం అందుకే భయంగా ఉంది, ఏం జరిగిద్దని. ఫస్ట్ టైం ఇలా విజయవాడకి రావటం. 3 రోజుల నుంచి కూడా వరద కొనసాగుతూ ఉంది కదా, ఇక్కడ మీకు ఫుడ్ విషయంలో ఎలాంటి చర్యలు అయితే కొరత ఏం లేదు సార్. ఎనీ టైం ఫుడ్ అన్నీ వస్తున్నాయి సార్, వాటర్ అన్నీ బాగానే వస్తున్నాయి. మరి తర్వాత హెల్ప్ చేస్తామంటున్నారు, జరిగిద్దా లేదో అయితే చెప్పలేము సార్. మీరు చెప్పండి అమ్మా. మీ పేరు? నా పేరు స్వీటీ అండి, మాది ఆర్ఆర్పేట. మేము ఉన్న కాడైతే మొత్తం మునిగిపోయింది. మేము కట్టుబాట్లతో బయటకు వచ్చేసాము. కొంచెం సహారం అందించారు వాళ్ళు, అంటే మన గవర్నమెంట్ వాళ్ళు పంపించారు కదా, పోలీసులు వాళ్ళు చాలా సహారం ఇచ్చారు మాకు. చాలా బాగా అవతలకు తీసుకెళ్ళటం మనంతా చేశారు. నేను మొత్తం అన్నీ కొట్టుకుపోయాయండి. ప్రస్తుతానికి అయితే ఏమీ లేవు, తినడానికైతే కొలత అయితే లేదు. అంటే ఇంకా మన ఏమంటారంటే దీన్ని ఇప్పుడు ఏదో అంటున్నారు కదా, మామూలుగా ఇదంతా అయిన తర్వాత చేస్తారా లేదా అన్న ఉద్దేశం మాత్రం అది తగ్గిన తర్వాత చెప్పగలండి ఏదన్నా. ప్రస్తుతానికి అయితే మేమున్న పరిస్థితుల్లోని ఇల్లు వాకిళ్ళు అంటూ మాకంటూ ఏమీ లేవు. ఇక లేని అన్ని కొట్టుకుపోయాను. మేము కష్టం చేసుకుని బతికే వాళ్ళమే. ఇలా జరిగింది మాకు, అది జరిగిన విషయం. ఫుడ్ ఏమేమి ఇస్తున్నారమ్మా? అసలు క్వాలిటీ ఎలా ఉంటుంది? ఫుడ్ బాగానే ఇస్తున్నారండి. సాంబార్ రైస్ అని, పెరుగు రైస్ అనేసి, పులిహోర అనేసి, లేదా అదేంటి బిర్యానీ అంటే అదే బిర్యానీ అంటారు కదా, అది అనేసి బాగానే ఇస్తున్నారు. ఫుడ్ విషయం కూడా బాగానే ఉందండి. కాకపోతే మా పరిస్థితులు కొంచెం ఇదిగా ఉన్నాయి. కొంచెం మమ్మల్ని గవర్నమెంట్ అనేది కొంచెం పట్టించుకొని ఇదంతా అయిపోయిన తర్వాత చూసుకోవాలని అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి కొంచెం ఆదరించుకొని ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అలాంటివి ఇస్తే కొంచెం బాగుంటుంది అనుకుంటున్నాము. అంటే వరద ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కానీ బాధితులను కానీ పట్టించుకోవట్లేదనే విమర్శలు వస్తున్నాయి కదా, ఇది ఎంతవరకు నిజమంటారు? అసలు మాకెళ్ళైతే మా అమ్మని అయితే మా వరకు అయితే బాగానే ఉందండి. మాకైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. వాటర్ వల్ల, ఫ్రూట్స్ వల్ల ఇలా ఉంది, కానీ
ఫుడ్ విషయం కాడుకొచ్చి అన్ని విషయం కాడ కొద్దిగా బాగానే ఉంది, అంత బాగానే ఉంది. మా ఫ్రెండ్స్ వీళ్ళకి వెళ్ళి ఇప్పుడు నేను నార్మల్గా అక్కడ 3 days వరకు ఇక్కడే రోడ్డు మీద మేము ఉన్నాము. నిన్న ఈ రోజు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో నుంచి ఈ రోజే వచ్చాము, ఎలా ఉన్నాయి అసలు ఏం తగ్గినాయా లేదా అని ఇలా కనుక్కొని ఇలా బయటకు వచ్చి చూసి వెళ్తున్నామండి. అది